పట్టుకున్నాడు సైఫ్ అలీ ఖాన్. సైఫ్ ఇంటి దగ్గర భారీగా పోలీసు బందోబస్తును పెంచడం జరిగింది. సైఫ్ ను చూసేందుకు భారీగా ఫ్యాన్స్ తరలి వస్తున్నారు. దుండగడి కత్తి దాడితో తీవ్రంగా గాయపడ్డాడు సైఫ్ అలీ ఖాన్. ప్రెసెంట్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. సైఫ్ అలీ ఖాన్ ఇంటి దగ్గర ఎటువంటి సినారియో ఉంది అనేది 2 మేజర్ సర్జరీల తర్వాత సైఫ్ డిశ్చార్జ్ అయ్యాడు. 5 రోజుల పాటు హాస్పిటల్లో సైఫ్ అలీ ఖాన్ చికిత్స పొందాడు. ఇంటికి వచ్చాడు సైఫ్. ఇంటికి వచ్చిన తర్వాత సైఫ్ నుంచి స్టేట్మెంట్ తీసుకోబోతున్నారు పోలీసులు. ఇప్పటికీ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. సైఫ్ ఇంటి దగ్గర తాజా పరిస్థితికి సంబంధించి ఇప్పటికే పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సైఫ్ ఇంటి చుట్టూతా భారీగా పోలీసు బందోబస్తును పెంచారు. చేరుకున్నారు అక్కడ పోలీసు అధికారులు. చేరుకుని ఆ ఇంటి పరిసర ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, తనిఖీ చేయడం జరుగుతోంది. ఎందుకంటే దాదాపు కొద్ది రోజుల క్రితం ఆయనకు గాయమైంది. మరి ముఖ్యంగా దుండగుడు ఆ ఇంట్లోకి చొరబడి తన కొడుకు తైమూర్ మీద దాడికి దిగే ప్రయత్నం చేశాడు అంటూ కూడా ఆ ఇంటి పని మనుషులు కావచ్చు, లేకపోతే ఆ ఇంట్లో పనివాళ్ళు కావచ్చు చెప్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా అక్కడ తైమూర్కి ఎప్పుడైతే తైమూర్ రూమ్లో ఆ దుండగుడిని చూశారో వెంటనే పని మనిషి అక్కడికి చేరుకున్న తర్వాత చేరుకొని కేకలు వేయడం ప్రారంభించిన తర్వాత ఒక్కసారిగా అక్కడ పరిస్థితిని, ఎందుకంటే కాస్త అలజడిగా అనిపించింది. వెంటనే సైఫ్ అక్కడికి చేరుకొని తన కొడుకుని అలాగే పనిచేస్తున్న వ్యక్తిని వాళ్ళిద్దరిని కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోని కత్తితో బెదిరించాడు దుండగుడు అంటూ తెలుస్తోంది. ₹1 ఇవ్వాలంటూ డిమాండ్ చేశారంటూ కూడా ఇంకొక స్టేట్మెంట్ మనం ఆ ప్రచారంలో విన్నాం. సో ఇటువంటి నేపథ్యంలో అక్కడ గాయమైంది, 6 చోట్ల గాయమైంది సైఫ్ అలీ ఖాన్కి. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డాడు. పెనుగులాట జరిగింది వాళ్ళిద్దరికీ. పెనుగులాటలో వెన్నుముక మీద తీవ్రంగా గాయమైంది. ఇంకొక మిల్లీమీటర్ కనుక వెన్నుముక లోపలికి వెళ్ళుంటే ఆ ప్రమాదం ఊహించడానికి, అంటే ఎటువంటి విపత్కర పరిణామాలకు దారితీసేదో అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు వైద్యులు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు సైఫ్ అలీ ఖాన్. విజువల్స్ మీరు చూస్తున్నారు. మహిళా పోలీసులు కూడా అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. మహిళా పోలీసులు అలాగే భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముంబై పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇతరులను ఎవరిని కూడా అక్కడికి రానివ్వటం లేదు. పరిస్థితిని పూర్తిగా అక్కడ అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో సైఫ్ అలీ ఖాన్ అక్కడికి చేరుకుంటాడంటూ కూడా ఆ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఆయన సన్నిహితులు కావచ్చు, అందరూ కూడా ఒకసారిగా ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తకుండా పోలీసులు అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకోవడం జరుగుతోంది. ట్రాఫిక్ ను పూర్తిగా సమీక్షించడం జరుగుతోంది. ట్రాఫిక్ ని అక్కడ క్లియర్ చేస్తున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. ఎక్కడా కూడా వెహికల్స్ ని ఆగేందుకు కావచ్చు, వెహికల్ ఆపేందుకు కావచ్చు వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇవ్వటం లేదు. విజువల్స్ మీరు చూస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ బహుశా ఇంటికి చేరుకున్నట్టుగా భావించవచ్చు. విజువల్స్ అక్కడ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. సైఫ్ అలీ ఖాన్ ఇంటికి చేరుకుంటున్న సైఫ్ అలీ ఖాన్ ఇంటికి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగోండి సైఫ్ అలీ ఖాన్ ఇంటికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇంటికి చేరుకున్న సైఫ్ అలీ ఖాన్ ఇంటికి చేరుకున్న తర్వాత ఆ ఇంటికి పోలీసులు వెళ్ళబోతున్నారు. వెళ్ళి ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత సైఫ్ అలీ ఖాన్ తన ఇంటికి చేరుకుంటున్న విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ మీద. ఫస్ట్ రన్ ఆర్టీవీ మీరు చూస్తున్నారు. ఆ వెహికల్ ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. పోలీసులు ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. రెడ్ సర్కిల్ మీరు చూస్తున్నారు. వైట్ షర్ట్ లో మీరు చూస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ మేజర్ సర్జరీలు 2 జరిగాయి. దాంట్లో వెన్నుముకకు సంబంధించి వెన్నుపూసకు సంబంధించి ఇంకొక 1 మీటర్ కనుక లోపలికి వెళ్ళుంటే ప్రమాద తీవ్రత ఇంకా చెప్పడానికి ఇబ్బందికరం అంటూ కూడా ఇటు డాక్టర్లు చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు. అప్పటికే వెన్నుపూసకు సంబంధించి ఆ ఫ్లూయిడ్స్ లీక్ అవ్వడం జరిగింది. దాదాపు 2 గంటల ప్రాంతంలో గాయమైన తర్వాత లీలావతి హాస్పిటల్కి తన కొడుకు ఇబ్రహీం తీసుకున్న సందర్భం, తనొక్కడే వెళ్ళాడు లోపలికి. ఇన్ఫాక్ట్ తనే పిలుచుకున్నాడంటూ ఆటో డ్రైవర్ చెప్పిన సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. వెన్నుముకకు సంబంధించి గాయమైన తర్వాత, అంటే ఆ గాయం తీవ్రత ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వెన్నుపూస నుంచి ఫ్లూయిడ్స్, ఆ లోపల ఫ్లూయిడ్ ఉంటుంది కదా, అవి లీక్ అవ్వడం ప్రారంభమైంది. ఆ శస్త్రచికిత్స ఆపరేషన్ చేసి వాటిని కంట్రోల్ చేయడానికి 5 గంటల సమయం పట్టింది. ఒకవేళ ఆ గాయం ఇంకొక 1 మిల్లీమీటర్ లోపల కనుక వెళ్ళుంటే ప్రమాదం మరింత ఎక్కువగా ఉండేది. బహుశా పెరాలసిస్ కూడా దారి తీయచ్చు అంటూ కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. సో అంతటి గాయం నుంచి తిరిగి ఇంటికి చేరుకున్నాడు సైఫ్ అలీ ఖాన్. ఒక్కసారిగా ఆయన ఇంటికి చేరుకున్న సందర్భంలో అభిమానులు కావచ్చు అక్కడికి ఒక్కసారిగా పెద్ద ఎత్తున చేరుకున్న సందర్భం. ఇంటి లోపల విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇంకొక బాక్స్లో ప్రస్తుతం పోలీసులు అక్కడ చుట్టూతా భారీ సంఖ్యలో పోలీసుల పహరాను పెంచారు. దాదాపుగా 100ల సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. కొద్ది గంటల వరకు కూడా ఎవరిని అక్కడ అనుమతించేది లేదు. కేవలం సైఫ్ అలీ ఖాన్ అలాగే ఆయన
భార్య కరీనా, వాళ్ళతో పాటు ఆయన కుటుంబానికి సంబంధించి అత్యంత సన్నిహితులు తప్ప ఇంకెవరిని కూడా ప్రస్తుతం అక్కడ అనుమతించట్లేదు అనేది మనకు అందుతున్న సమాచారం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన సన్నిహితులు కావచ్చు, పని వాళ్లకు సంబంధించి అక్కడ ఎవరైతే ఆయనకి క్లోజ్ అసోసియేషన్ ఉందో వాళ్ళని మాత్రమే వీళ్ళ కన్సర్న్తో, అంటే సైఫ్ అలీ ఖాన్ కుటుంబం పర్మిషన్తో మాత్రమే వాళ్ళు అక్కడికి అనుమతిస్తున్న పరిస్థితి. అంతోపాటు పోలీసులు కూడా భద్రతను పెంచారు. కొద్దిసేపటి క్రితం సైఫ్ అలీ ఖాన్ లీలావతి హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. 5 రోజులుగా ఆయన చికిత్స పొందుతూనే ఉన్నారు హాస్పిటల్లో. ఇప్పుడు కూడా ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం చూసుకుంటే కనుక ఆయన హాస్పిటల్లోనే ఉండాలి, ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఆ గాయం పెద్దది కాబట్టి ఆయన ఉండాల్సిన సిచ్యువేషన్ ఉందంటూ కూడా, హాస్పిటల్లోనే ఉండిందంటూ కూడా చర్చ జరిగిందంటూ అర్థం చేసుకోవచ్చు. కానీ ఎట్టకేలకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ దొరికింది సైఫ్ అలీ ఖాన్కి. ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. వైట్ షర్ట్, బ్లాక్ కలర్ కాస్త బ్లూ కలర్ కార్లో ఆయన మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం ఆయన అక్కడికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారనేది ఇంకా డీటెయిల్గా మనకు తెలియాల్సి ఉంది. అయితే ఇంటికి చేరుకున్న సైఫ్ అలీ ఖాన్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు పోలీసులు. ఇంతవరకు కూడా ప్రాథమికంగా ఆయన నుంచి సమాచారం అందుకున్నారు. ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. బహుశా ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ చేయకపోవచ్చు. కానీ ఇంటి లోపలికి చేరుకున్నారు కాబట్టి తైమూర్ ఉన్న రూమ్కి వెళ్ళి అసలు ఏం జరిగింది, ఎలా వచ్చాడు, ఎవరు ముందు చూడడం జరిగింది, కత్తితో ఎప్పుడు బెదిరించిన సందర్భంలో పని మనిషికి బెదిరించాడా, లేకపోతే పని మనిషిని కూడా బెదిరించిన తర్వాత అప్పుడు మీకు డిమాండ్ చేశారు, ఎందుకంటే ₹1 కోటి డిమాండ్ చేశారంటూ కూడా ఆ దుండగుడు డిమాండ్ చేశారంటూ ఒక చర్చ జరుగుతోంది. ఇవన్నీ కూడా క్లారిటీ రావంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. సో ఇటువంటి నేపథ్యంలో కరీనా కపూర్కి సంబంధించి, ఎందుకంటే ఫ్యామిలీ అంతా అక్కడే ఉంది, అక్కడ దుండగుడు పారిపోవడానికి, ఎందుకంటే అతగాడు ఎప్పుడైతే అటాక్ చేసిన తర్వాత ఇంకొక చర్చ కూడా తెర మీదకి వచ్చింది. ఒక రూమ్లో ఉంచి బంధించేశాడు సైఫ్ అలీ ఖాన్ అంటూ కూడా. అలా బంధించిన సందర్భంలో ఎలా బయటకు వచ్చాడు, ఆ కుటుంబంలో ఎవరైనా సహకరించారా, ఎవరెవరు ఆ రోజు అక్కడ ఉన్నారు, సైఫ్ అలీ ఖాన్ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, దాంతోపాటు అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎవరు మద్దతు ఇచ్చుంటారు, ఎవరు సపోర్ట్ చేస్తుంటారు, ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ ఒకవేళ బంధించుంటే కనుక ఎలా బయటకు రాగలిగాడు. ఇంకొక వెర్షన్ వినిపిస్తోంది. సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి ఎప్పుడైతే దుండగుడు దాడి చేశాడో రక్తస్రావం జరుగుతోంది సైఫ్ అలీ ఖాన్కి. ఈ నేపథ్యంలోని కరీనా కపూర్ కావచ్చు, ఆయనతో పాటు ఉన్న మరికొంతమంది ఆయనకు సహాయకులు కావచ్చు, వాళ్ళందరూ వెంటనే సైఫ్ అలీ ఖాన్ చుట్టూతో చేరుకున్నారు, ఆయన కాపాడే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోని దాన్ని ఆసరాగా తీసుకొని అవకాశాన్ని అందిపుచ్చుకొని అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారంటూ ఇంకొక చర్చ జరుగుతోంది. ఇలా అనేకమైన క్వశ్చన్స్ తెర మీదకు వస్తున్నాయి. చాలా ప్రశ్నలు అయితే మాత్రం ఇంకా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. దుండగునైతే పట్టుకున్నామంటూ కూడా చెబుతున్న సందర్భం పోలీసులకు సంబంధించి. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇంకొన్ని విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయంటే ఇంకొక చర్చ జరుగుతోంది. అసలు నాకు సైఫ్ అలీ ఖాన్ అంటే ఎవరో తెలియదు, ఏదో సాధారణంగా దొంగతనానికి వెళ్ళాడు, దొంగతనానికి వెళ్ళినప్పుడు ఇలా జరిగిందంటూ అతగాడు అంటే దుండగుడు చెప్పాడంటూ ఒక చర్చ జరుగుతోంది. సో ఇన్ని చుట్టూతా సైఫ్ అలీ ఖాన్ చుట్టూతా, మరి ముఖ్యంగా కేసు చుట్టూతా ఇన్ని ఇష్యూస్ మనకు కనిపిస్తున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ కనిపిస్తాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఇంటికి చేరుకుంటున్న సందర్భంలో పోలీసు బందోబస్తు మీరు చూడొచ్చు. అటు పోలీసు బందోబస్తు ఆయన్ని ఇంటికి తీసుకువెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం సైఫ్ అలీ ఖాన్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. పూర్తిగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరిని కూడా రానివ్వలేదు. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చేరుకుంటారు, ఎందుకంటే ఆందోళన వ్యక్తమైంది. ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్ఫాక్ట్ నిన్న కరీనా కపూర్ కూడా ట్వీట్ చేసిన సందర్భాన్ని సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి ఆమె ఒక పోస్ట్ కూడా చేసిన సందర్భాన్ని మనం చూడొచ్చు. సో ఇలా డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తున్న సందర్భం. ఇటువంటి తరుణంలో సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి ఇంకొక దాడి జరగచ్చనో, లేకపోతే ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఇబ్బందికర వాతావరణం ఫ్యాన్స్ కనుక వస్తే కనుక ఒకసారిగా ఇబ్బందికర వాతావరణం తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆయన ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు అనే అంశానికి సంబంధించి కూడా ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే కాస్త డైవర్షన్స్ అనేది చెప్పుకోవాలి. ఇంకా 2-3 రోజులు పడుతుంది, ఆయన ఇంకొక వారం రోజులు హాస్పిటల్లోనే ఉంటారు అంటూ కూడా వార్తా కథనాలు మనం వినడం జరిగింది. జాతీయ మీడియా కూడా ఈ అంశానికి సంబంధించి నొక్కి వకాణించింది. సో ఇటువంటి సందర్భంలో సడన్గా ఆయన డిశ్చార్జ్ అయ్యారు, లీలావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడు బయటకు వచ్చారు, ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న సందర్భంలో కూడా కొద్ది నిమిషాల క్రితం, అది అఫీషియల్గా ఎక్కడ కూడా రిలీజ్ లేదని చెప్పుకోవచ్చు, అక్కడికి మీడియా చేరుకున్న తర్వాత మీరు చూస్తే కనుక లోపలికి ఎవరిని అనుమతించిన పరిస్థితి లేదు. పర్సనల్ సెక్యూరిటీతో పాటు ఆ అపార్ట్మెంట్కి సంబంధించి అక్కడున్న కొంతమంది భద్రతా సిబ్బంది, వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు
పోలీస్ సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ కలిసి అక్కడ పూర్తిగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. ఇక్కడ 2 కారణాలు కూడా పోలీసులు ప్రధానంగా ప్రస్తావించడం జరుగుతోంది. ఒకటి, ఆ ఇంటికి సంబంధించి 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. సెక్యూరిటీ గార్డ్స్ ఒకరు నిద్రపోతున్న సమయం, ఆ సమయాన్ని ఆసరాగా తీసుకుని దుండగుడు చొచ్చుకెళ్లాడంటూ ఒక చర్చ జరుగుతోంది. రెండోది, ఒకతను పడుకున్నాడు, ఒకతను వేరే చోటుకి వెళ్ళిన సందర్భం, తిరగడానికి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితిని అదునుగా తీసుకొని వెళ్ళాడంటూ కూడా. ఇలా ప్రతి క్వశ్చన్కి సంబంధించి క్లారిటీ రావాలంటే సైఫ్ అలీ ఖాన్ నుంచి మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్ నుంచి మాత్రమే స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఏం జరిగింది, ఆ దుండగుడు ఆ రాత్రి ఏం జరిగింది అనేది క్లియర్ కట్గా క్లారిటీగా తెలియాలంటే మాత్రం ఈ స్టేట్మెంట్ సైఫ్ అలీ ఖాన్ నుంచి మాత్రం తీసుకుంటే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిందితుడికి సంబంధించి వర్షన్స్ చాలా వినిపిస్తున్నాయి. కొంతమంది అయితే అసలు అతగాడు నిందితుడైనా చెప్పి క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఈ నేపథ్యంలోనే పోలీసుల వర్షన్కి సంబంధించి క్వశ్చన్స్ ఇటు సోషల్ మీడియాలో రైజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటి విషయం పక్కన పెడితే సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటన మీద ఆ రాత్రి ఏం జరిగిందనేది సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి విజువల్స్ మీరు చూడొచ్చు. సైఫ్ అలీ ఖాన్ ఆయన ఇంటికి చేరుకుంటున్న సందర్భం అదిగో మీరు చూడొచ్చు. సైఫ్ అలీ ఖాన్ అటుగా వెళుతున్న తరుణంలో అందరినీ పలకరించుకుంటూ కాస్త చిరుమందహాసం చెప్పుకోవాలి. ఇలా ఎస్ నేను బాగానే ఉన్నాను అంటూ కూడా చిన్న స్మైల్ ఇచ్చాడు, చిన్న నవ్వు ఇచ్చేసి బయలుదేరుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అటుగా వెళుతున్న క్రమం ఆయనతో పాటు డ్రైవర్గా బస్సు ఆయన ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఉన్నట్టున్నారు. అలా ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చొని సీల్ బెల్ట్తో ముందుకు వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించి ఆ రిక్వెస్ట్ ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ గాయానికి సంబంధించి విజువల్ మనకి ఒకసారి ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేద్దాం పీసీఆర్ కుదిరితే. ఎందుకంటే అదిగో మీరు చూస్తే లెఫ్ట్ దిగ్గు మీరు చూస్తే కనుక లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించి చాలా మైన్యూట్గా మీకు కనిపిస్తోంది. రైట్, ఆ ఫ్రేమ్ని ఫ్రీజ్ చేస్తుంది మా పీసీఆర్ మీరు చూడొచ్చు. ఆ లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించి బ్లాక్గా మీకు కనిపిస్తోంది కదా, ఎడం చేతికి కూడా గాయమైంది. ఆయన ఎడం చేతికి గాయమైంది. ఆ గాయానికి సంబంధించి విజువల్ మీరు లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించి మీరు చూడొచ్చు. చాలా మైన్యూట్గా మనకు కనిపిస్తోంది. ఆయన పలకరించిన సందర్భంలోని ఒకటి మెడకు సంబంధించి కుడి భాగంలో జరిగింది, రెండోది వెన్నుముక మీద, మూడోది కుడి చేతి మీద, దీంతో పాటు ఛాతి మీద, ఇలా మొత్తం 6 అదిగో మీకు క్లియర్ కట్కి ఇప్పుడు కనిపిస్తుంది. కాస్త పైకి లిఫ్ట్ చేసిన సందర్భం, ఆయన పలకరించిన సందర్భంలో ఒక కట్టు మనకు కనిపిస్తుంది, ఒక బ్యాండేజ్ లాగా మనకి కనిపిస్తోంది అక్కడ. సైఫ్ అలీ ఖాన్ మొత్తం అయితే మాత్రం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు 5-6 రోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్ అయిన సందర్భాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తంగా అయితే మాత్రం సైఫ్ అలీ ఖాన్ లీలావతి హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకున్నారు. దాడి తర్వాత ఆయన తిరిగి ఇంటికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మొత్తంగా అయితే మాత్రం అక్కడ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకొని ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో రావచ్చన్న అనుమానంతో ఒక్కసారిగా అక్కడికి చేరుకొని పరిస్థితి అదుపు దాటకుండా, పరిస్థితి చేయదాడిపోకుండా పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇంటిలోకి ఎవరిని అనుమతించట్లేదు. అనుమానితులందరినీ ముందుగానే ఎక్కడికక్కడ రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మినహా ఎవరిని కూడా అక్కడ లోపలికి అనుమతించట్లేదు. కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఇటు కరీనా కపూర్తో పాటు సైఫ్ అలీ ఖాన్కి అత్యంత సన్నిహిత వర్గంగా ఉన్న వాళ్లకు సంబంధించి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పోలీసుల సమక్షంలో అదిగో మీరు చూస్తున్నారు సైఫ్ అలీ ఖాన్ బయటకు వచ్చిన సందర్భం కింద భావించవచ్చు. ఆయన వెహికల్ దిగిన తర్వాత వెంటనే ఆయన తన ఇంటిలోకి వెళ్ళిపోయిన సందర్భం మీరు చూస్తే కనుక అదిగోండి ఆ కారు దిగిన తర్వాత ఆ విజువల్లో మీరు చూడొచ్చు. ఆయన ఆ లెఫ్ట్ సైడ్ నుంచి ఆయన దిగాడు. అదిగో మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ నుంచి దిగిన తర్వాత ఆయన బయటకు వచ్చిన సందర్భం లెఫ్ట్ సైడ్ దిగిన తర్వాత కాస్త నార్మల్గానే నడుచుకొస్తున్నట్టుగా భావించవచ్చు. సో మొత్తంగా అయితే మాత్రం సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్ అయ్యి కొద్దిసేపటి క్రితం ఆయన తన ఇంటికి చేరుకున్నారు. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university.